అధిక బరువుతో బాధపడుతున్నారా? వినీలాస్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ తో ఇంటి దగ్గర నుంచి హెల్దీగా బరువు తగ్గండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఒక శ్రీదేవి గారు, ఒక సిమ్రాన్ గారు, ఒక సాయి దంచిక గారు, హైట్ లో వాళ్ళని మించిన వాళ్ళు లేరండి ఇండస్ట్రీలో. అందులో అనుష్క గారు వచ్చారు, బట్ టైమింగ్ బాగుంటుంది కానీ ఎస్ తో స్టార్ట్ చేశారు అనమాట. హాయ్ సాయి దంచిక గారు, హౌ ఆర్ యూ? సో ఇంటర్వ్యూ అయిపోయాక నవ్వుతూనే ఉంటారేమో. వెయిట్ చేసినందుకు మంచిగా ఇచ్చారు. బాగుందా? బాగుంది. రైమింగ్ అని చెప్పారు అవును, ఎండ్ లో. అండ్ యాక్టింగ్ లో కూడా ఈక్వల్ గా వస్తున్నారు, నో ప్రాబ్లం. అండ్ Thank you. కబాలీలో మా యోగిని చూసిన తర్వాత సాయి దంచిక గారిని ఎవరైనా మర్చిపోగలరా? మీ యాక్టింగ్ ని, లేకపోతే అంటే అక్కడ మీరు రజనీకాంత్ గారు సూపర్ స్టార్, అలాంటి ఒక స్టార్ హీరోతో చేసేటప్పుడు ఎక్కడ కూడా కొంచెం కూడా డిఫరెన్స్ కనిపించలేదు అనమాట. పోటాపోటీగా చేసినట్టు అనిపించింది మాకు. ఏం చెప్తారు ఫస్ట్ ఆ ఎక్స్పీరియన్స్ గురించి, కబాలీ యోగి గురించి? ఆ కటింగ్, ఆ హైట్, మీరు ఆ గన్. స్టార్ తననే అండి, ఎందుకంటే సూపర్ స్టార్ అంటే రజనీ సార్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ స్టార్ తో పని చేయడం, అదే నా పని సినిమాలో నటించడం. నన్ను పర్సనల్ గా ఉన్న క్యారెక్టర్, ఐ షుడ్ బేసికలీ ఫర్గెట్ మై సెల్ఫ్ అండ్ డూ ద క్యారెక్టర్. That's what I did in Kabali, and I'm very fortunate actually to work with such a huge star first and foremost. Daniki Ranjit sir is a major reason, because tanaki aa notion undi ippudu upcoming lo unna artist ni కాస్ట్ చేయడం, తనకి హెల్ప్ చేయడం అనేది తనకి మోటోవే ఉంటుంది. నాట్ జస్ట్ మీ, ఇఫ్ యూ ఆస్క్ ఎనీబడి హూ is acting in his film, they will all say the same thing. So that's how I also felt, and I'm forever indebted to Ranjit sir actually to get such a అది ఈక్వల్ రేషియోలో ఇచ్చారు నాకు. ఈవెన్ ఐ డోంట్ రియలైజ్ దట్ ఇన్ ద బిగినింగ్. ఇనిషియల్ గా ఫిల్మ్ స్టార్ట్ చేసినప్పుడు ఓకే, అందరితోనే నేను కూడా చేస్తున్నాను, ఒక క్యారెక్టర్ చేస్తున్నాను అని. బట్ త్రూ అవుట్ ఫిలిం ఒక పివటల్ ఆ లైన్ తో అది ఫుల్ పిక్చర్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా. ఫస్ట్ డే ఫస్ట్ షో మలేషియాలో చూసాను, ఎందుకంటే అఫ్ కోర్స్ దిస్ ఫిలిం ఇస్ అబౌట్ డాన్ ఇన్ మలేషియా. బట్ ఈ ఫిలిం ఫినిష్ చేసిన తర్వాతనే మలేషియా వెళ్ళి ఇంకొక ఫిల్మ్ స్టార్ట్ చేశాను. ఇమీడియట్ గా రిలీజ్ అయింది కబాలి. అక్కడ నేను అక్కడే చూసాను. లోపల వెళ్ళిన ముందుకు ఎవరికి తెలియట్లేదు నేను ఎవరు. హెయిర్ పెంచారా? హెయిర్ స్టైల్ ఉంది, హెయిర్ కట్ ఉంది. యా, హెయిర్ కట్ లోనే ఉన్నాను. లోపల వెళ్తున్నాను, ఎవరికి తెలియట్లేదు. బట్ ఫిలిం ఫినిష్ చేసి బయటికి వచ్చిన రావడానికి ప్లేస్ లేదు. అందరూ దంచిగా అది వన్ డేలో వచ్చిన అది అవి తమిళన్స్ ఎక్కువ మలేషియాలో, తమిళన్స్ ఎక్కువ. అండ్ ఇట్ షోస్ వాట్ ఇంపాక్ట్ క్యాన్ క్రియేట్ సూపర్ స్టార్స్ ఫిలిం దేర్ ఇన్ మలేషియా. సో ఐ రియలీ ఫెల్ట్ దట్ ఎవ్రీబడి స్టార్టెడ్ స్క్రీమింగ్ దంచిక. అండ్ మీరు ఏ కంట్రీ వెళ్ళినా కానీ అన్ని కంట్రీస్ లో రజనీకాంత్ ఫ్యాన్స్ ఉన్నారు. మీరు ఏ కంట్రీ వెళ్ళినా కానీ మిమ్మల్ని ఆటోమేటిక్ గా గుర్తుపట్టేస్తారు. యా, బట్ అఫ్ కోర్స్ ఐ లుక్ టోటలీ డిఫరెంట్ ఇన్ కబాలి. ఏ ఫిల్మ్ లో వచ్చినా డిఫరెంట్ గానే వస్తాను. సో మామూలుగా వెళ్తే ఇలా ఉండను, ఇంటర్వ్యూకి రెడీ అవ్వడం ఇలా కూడా ఉంటాను. చాలా సింపుల్ గా, చాలా క్యాజువల్ గా ఉంటాను. క్రాస్ చేసి ఎవరో ఎక్కడో చూసారా ఈ అమ్మాయి అని క్రాస్ చేసి వెళ్ళిన ముందుకు నేను వెళ్తాను. సో దట్స్ హౌ ఇట్ ఈస్ ఆల్వేస్.